కుమార్ రెడ్డి ప్రభుత్వ పథకాలకు కాంగ్రెస్ ముద్రతో విస్తృత ప్రచారం కోరుకుంటున్నారు. చేసిన పనికి సమర్థంగా ప్రచారం రాకపోతే జరిగిన నష్టమేమిటో ఉప ఎన్నికలో తెలిసి రావడంతో దీనిపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఇందుకు సంకేతాలిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి లబ్ధిదారులపై దృష్టి సారించారు. కాంగ్రెస్ కార్యకర్తలే అసలైన ప్రచార మాధ్యమాలన్న ఆయన విశ్వాసం పనిచేయలేదని ఇటీవల ఉప ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైంది. వీటిని విశ్లేషించే క్రమంలో పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవని కాకుండా ఒక వ్యక్తికే పేరు రావడం ఇబ్బందిగా మారిందని, వీటిని విస్తృతంగా జగన్ పార్టీ ప్రచారం చేసుకోవడం ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం వాటిల్లేదుగా భావిస్తున్నారు. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసేందుకు తాజాగా మంత్రులతో ఓ కమిటీ వేశారు. వీటిని బహురూపాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇటీవల కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే వివిధ పనులను మీడియాకు తరచూ వివరించాలని వారికి సూచించారు. ప్రజాపదం, రచ్చబండ కార్యక్రమాలతో సొంత ముద్ర కోసం ప్రయత్నాలు చేసిన సీఎంకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. దీని నుంచి బయటపడేందుకు త్వరలో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు వచ్చేలా మలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. ఉప ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి కార్యక్రమాలకు చోటు లేకపోవడమే కొంప ముంచిందన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్లిప్తతను సూచిస్తున్నాయి. ఈ సమస్యలు అధిగమించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.